హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు అంటే మార్కెటు ఎలా ఉంది, తర్వాత నిన్నటి ట్రేడ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. నిన్న ఏమైనా ట్రేడ్ చేసామా, ఏం మిస్టేక్స్ చేసాము అనేది చూద్దాము. సో ఇది నిఫ్టీ డే క్యాండిల్. క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక ఛానల్ ఈ ఏరియా నుండి రిజెక్ట్ అయింది, ఈ ఏరియా నుండి సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియా నుండి సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఒక ఛానల్లో మనకి పోతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ 24,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది క్లియర్గా మనకి హ్యామర్ క్యాండిల్, సో బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ డేటా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న నెట్ బయర్స్ 18,023 కోట్లు బై చేశారు. సెల్ చేయటం 23,540 సెల్ చేశారు. నెట్ బయర్స్గా ఉన్నారు. సో కాబట్టి మార్కెట్ సూపర్ బుల్లిష్గా ఉంది. సో మార్కెట్ అయితే నెక్స్ట్ 24,500 టార్గెట్ ఉంటుంది. అది ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా అది లేదు. సో దాని తర్వాత ఈ ఛానల్ నుండి తర్వాత మళ్ళీ రీటెస్ట్కి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇక్కడ ఒక ఛానల్ అయితే జూన్ 24వ తారీఖు సపోర్టు, తర్వాత దాన్ని మళ్ళీ ఛానల్ ఇక్కడ జూలై 2వ తారీఖుకి మనకు ఛానల్ ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది. సో ఇది ఒక ఛానల్ డ్రా చేసి ఉంటే మనకి ఇది కూడా ఈ మొన్నటి రెసిస్టెన్స్ని కొద్దిగా ఈరోజు ఫేక్ రెసిస్టెన్స్గా జస్ట్ బ్రేక్ చేసేసింది, తర్వాత పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకోవడం చేసిందంటే నెక్స్ట్ మనకి సైకలాజికల్ నెంబరు 54,063 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మనము 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దాము. సో మన అనాలిసిస్ భాగంగా చూసుకున్నట్టయితే సో నిన్నటి మార్కెట్ అయితే ఒక ఛానల్లోనే రన్ అయింది. ఇది కంప్లీట్ సైడ్ వేస్ డే. సో ఇక్కడ మొన్నటి హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది మార్కెట్, తర్వాత రీటెస్ట్ చేసుకుంది. సో ఇక్కడ 50%లో మార్కెట్ 85కి ఉంటే అటు సైడ్ తీసుకోవాలి, కానీ ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. 10-20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నామా, ఆ రోజు ట్రేడ్ స్టాప్ చేసామా అనేది చేసిన వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఎవరైతే ఓవర్ ట్రేడ్ సిస్టమ్ ముందు కూర్చొని ఇంకా ఆపర్చునిటీ రాలేదనో లేకపోతే ఇంకా వెతుకుతూ ఓల్డ్ డే చేస్తుంటారో వాళ్ళ ఓవర్ ట్రేడింగ్ ప్లస్ వచ్చిన ప్రాఫిట్ కూడా ఎందుకంటే రేంజ్ బౌండ్లో ఉంది ఇది చూసుకుంటే. సో ఆపరేటర్స్ డే, సో కంప్లీట్గా మార్కెట్ సైడ్ వేస్ టైపే, డికే టైపు సెల్లింగ్ చేసుకొని కూర్చున్న వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా 24,500 ఈరోజు ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయిందనుకో మళ్ళీ ఇదే జోన్లో ఉండి టైంపాస్ చేసేసి మళ్ళీ సూపర్ బుల్లిస్ ఉండేది. ఈ జోన్ అనేది సైడ్ వేజ్ జోన్గా కూడా ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు కూడా సైడ్ వేజ్గా ఉండి రేపు కూడా సైడ్ వేజ్ ఉంటే నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మంచి ర్యాలీ ఉంటుంది. సో మార్కెట్ అయితే ఇదే రేంజ్లో ఉండొచ్చు, లేకపోతే గ్యాప్ అప్ కూడా ఓపెన్ అవ్వచ్చు, చూద్దాము దాన్ని. సో అదేవిధంగా నిన్నటి ట్రేడ్ విషయాల గురించి చూసుకున్నట్టయితే మనం నిన్న ట్రేడ్ ఏ విధంగా తీసుకున్నాము, ఏ లాజిక్ అనేది. సో ఇక్కడ మనకి 1 మినిట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటే ఇది ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ హైలో బ్రేక్ చేసి అందులో 50%లో డౌన్ సైడ్ అనిపించింది మార్కెట్. నేను కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. సో అది నెక్స్ట్ క్యాండిల్లో మార్కెట్ అయితే అప్ సైడ్ తీసుకొని వెళ్ళింది. సో అది స్టాప్ లాస్ చేసుకొని ఉండాలి, అలాగే హోల్డ్ చేసుకుంటే హోల్డే లాసే. సో ఓవరాల్గా అయితే నాకు నిన్నటి కూడా లాస్ వచ్చింది. సో క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ ఎంటర్ చేయడం అనేది మనకి నిన్న జరిగిన మిస్టేకు. సో అది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే బ్యాక్ టు బ్యాక్ మొన్న లాస్ వచ్చింది. సో ఇది లాస్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, కానీ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మళ్ళీ 1,400 వచ్చింది. అప్పటికి మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల అది లాస్లోకి వెళ్ళింది. ఇది కూడా ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, దాన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలనుకున్న టైంలో మళ్ళీ లాస్కి వెళ్ళిపోయింది. ఇదేమో ఆపోజిట్ ట్రేడ్ చేయము, అంటే ట్రేడ్ అనేది రాంగ్, ఎంట్రీ అనేది రాంగ్, స్టాప్ లాస్ ఇవ్వలేదు. సో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసాము, అలా హోల్డ్ చేసాము. రివెంజ్ ట్రేడ్, హోప్ బేస్డ్ ట్రేడ్ టైప్గా, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉంది, ఎటు సైడ్ మూమెంట్ అనేది క్లియర్గా లేదు. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఈరోజు అంటే బ్రేక్ చేసింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, క్వాంటిటీ లాసెస్ని కట్ చేయకపోవడం, తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయటము, రివెంజ్ ట్రేడింగ్ చేయటం అనేది ఇంకా మనకు పోలేదు. సో దాన్ని మనం ట్రాక్లోకి తీసుకొచ్చేంతవరకు అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక ట్రేడ్ చేయి, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సిస్టమ్ని క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళిపోయాము అనుకో అది కొద్దిగా డిసిప్లిన్గా ఉంటాం. లేదు అని అంటే సిస్టమ్ ముందే ఉన్నాం అనుకో మనకు అది అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ ట్రేడ్ చేయి అని ఉంటుంది. సో మనకి పేషెన్స్ బిల్డప్ అనేది ఉండదు, కొద్దిగా అగ్రెసివ్, మనకు ఆశ కల్పిస్తుంటుంది. ప్రాఫిట్ వస్తేనేమో ఇంకా కొద్దిగా ప్రాఫిట్ చేయమని, లేదంటే లాస్ వస్తేనేమో ఆ వచ్చిన లాస్ని రికవర్ చేయనే మైండ్ సెట్ తోటి మనం ఇక్కడ రివెంజ్ ట్రేడ్, ఓవర్ ట్రేడ్ చేస్తుంటాము. సో అది పోవాలి అని అంటే
1 ట్రేడ్ చేసి అది ఎంత లాట్స్ అయినా పర్లేదు, 1 లాట్ 2 లాట్ ఎంతన్నా, అది ఒక ట్రేడ్ చేసామా, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా క్లోజ్ చేసామా, నెక్స్ట్ డేకి వెళ్ళిపోయామా, అలా ఉంటే కొంతవరకు మనం కంట్రోల్ చేసుకుంటాము. లేదంటే మనం లాస్లోకి వెళ్ళిపోతాము. తర్వాత గ్యాంబ్లింగ్ ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ అవుతుంది, స్టేబుల్ మైండ్ సెట్ అనేది ఉండదు. సో మనం ఫిక్స్డ్గా మనం రూల్స్ అనుకుంటాం కానీ దాన్ని పాటించాము. సో అక్కడే మనకి ప్రో ట్రేడర్కి, రిటైల్ ట్రేడర్స్కి, నార్మల్ ట్రేడర్స్కి తేడా. మనం ఫిక్స్డ్ లాస్ని యాక్సెప్ట్ చేసేసి గ్యాప్ ఇవ్వడం, మైండ్ని డిసిప్లిన్గా స్టేబుల్ మైండ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయనంత వరకు మనకి లాసెస్ వస్తుంటాయి. సో అదేవిధంగా మనకి బ్రేక్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్కెట్ డబ్బులు ఇస్తుంది అనే మైండ్ సెట్ని ఆఫ్ చేయాలి. సో వెయిట్ చేసి మరీ ట్రేడ్ తీసుకోవడం అనేది చేయాలి. సో ఇక్కడ మనకి కొద్దిగా అంటే ట్రేడ్ ఆపర్చునిటీస్ చూసుకోవాలనుకుంటే మనకి ఈ ఏరియాలో ఒకవేళ ట్రేడ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ తీసుకున్న చిన్న పాయింట్స్ 10-20 పాయింట్స్ ఆ విధమైనది ఉంటుంది. సో అట్లా అదొక లాజిక్. సో ఇది బ్రేక్అవుట్ అంటే పెద్దగా ఇక్కడ కూడా మనకి 9 EMA క్యాండిల్ అనేది ఇక్కడ 3 o'clockకి బ్రేక్ ఇచ్చింది చిన్నగా. కాకపోతే ప్రాఫిట్ ఏం రాదంతా, చాలా తక్కువ, మైన్యూట్గా వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని మనం 15 minutes క్యాండిల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఏ విధంగా కనబడుతుందో. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది హ్యామర్ క్యాండిల్, సో బుల్లిష్ క్యాండిల్. సో అది నిన్నటి హైని బ్రేక్ చేసింది క్లియర్గా. నెక్స్ట్ ఈ హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఈడ ఎంట్రీ తీసుకుంటే మనకి 200-250 పాయింట్స్ మన టార్గెట్. ఇక్కడ ఆల్ టైమ్ హై టార్గెట్కి అచీవ్ అయ్యేది. సో మార్నింగ్ ఎవరైతే ఎంట్రీ ఫస్ట్ 15 minutesలోనే దీన్ని క్యాచ్ చేశారో వాళ్ళందరూ ప్రాఫిట్స్లో ఉంటారు. తర్వాత మళ్ళీ మార్కెట్ కొద్దిగా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, తర్వాత సైడ్ వేస్గా ఉంది. ఓవర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళందరికీ లాసే వచ్చి ఉండొచ్చు. సో అది నిన్న నేను బ్యాంక్ నిఫ్టీ చేయలేదు, ఇది చేసి ఉంటే బాగుండేది మనకి. సో నిఫ్టీ చేసాము. సో ఓవరాల్గా నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఎక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు బయ్యర్స్ అనేవాళ్ళు ఎయిట్ అనేది ఉంటుంది. కానీ ఓవరాల్గా 1-2 డేస్లో నెక్స్ట్ టార్గెట్ అయితే 54,000 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డౌన్ సైడ్కి ఈ ఛానల్లోనే మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనకి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఎఫ్ఐఐస్ డేటా చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా స్ట్రాంగ్ బుల్లీస్గా ఉన్నారు మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి. ఇండెక్స్ బుల్లీస్గా ఉంది, ఫ్యూచర్స్ ఆప్షన్స్, ప్రో ట్రేడర్స్ కూడా మీడియం బుల్లీస్గా ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీకి పుట్ కాల్ రేషియో 1 ఉంది. సో పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో కాల్ రైటర్స్ మార్కెట్ని సైడ్ వేస్గా తీసుకువెళ్ళడానికి బయ్యర్స్ సెల్లర్స్ సేమ్గా ఉన్నారు 53,089 దగ్గర. సో మార్కెట్ని సైడ్ వేస్ పెట్టి డికే చేయించే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ మనకి నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 1.13 పుట్ రైటర్స్ మార్కెట్ని పైకి తీసుకుని వెళ్ళడానికి. సో ఇండియా వాలటైల్ డిసిషన్ 13 ఉంది. సో అదేవిధంగా మనకి ఇంకా నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి అమెరికన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, డౌ జోన్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, లైట్గా స్మాల్ ఫ్లాట్ టు వర్డ్. S&P 500 స్లైట్లీ పాజిటివ్ క్లోజ్ అయింది, నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ జర్మన్ మార్కెట్ బాగా పాజిటివ్లో క్లోజ్ అయింది, లండన్ మార్కెట్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత ఇక్కడ మనకి సో ఇక్కడ జపనీస్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఇప్పుడు రన్ అవుతుంది. సో కొన్ని చైనీస్ మార్కెట్స్ కూడా చూసుకుంటే ఫ్లాట్గా ప్లస్ జస్ట్ లాసెస్లో రన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఇందులో ఏ ఛాలెంజ్ తీసుకున్నా కానీ టఫెస్ట్ మన సైకలాజికల్ మైండ్ సెట్, పొజిషన్ సైజింగ్ హ్యాండిల్ చేస్తూ కట్స్ లాస్ చేసుకుంటూ ట్రేడ్స్ని లిమిట్ చేయటం, సిస్టమ్ ముందు తక్కువగా కూర్చోవడం, ఒకవేళ ఆపర్చునిటీ వస్తేనే ఎంట్రీ చేయడం అనేది, ఎన్ని రోజులు స్టేబుల్గా మైండ్ సెట్ తోటి మనం ఉంటామో అప్పుడే మనం దీన్ని కన్సిస్టెన్సీ తీసుకుని వెళ్ళగలము. సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.